కోసం పట్టణంలోని 12 వార్డుల్లో పర్యటించి రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తామని జేఏసీ చేర్యాల పట్టణ కన్వీనర్ తాడు వెంకటస్వామి, కో కన్వీనర్ బస్వగల్ల రమేష్ తెలిపారు. చేర్యాల పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంగా జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ధర్నాలు, రాస్తారోకాలు, దీక్షలు చేపట్టిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా అశాస్త్రీయంగా విడదీసి చర్యలను ముక్కలు చెక్కలుగా చేసి ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిందని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎన్నికల ముందు ఇచ్చిన రెవెన్యూ డివిజన్ హామీని నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, చిరకాల కోరికను నెరవేర్చడం కోసం త్వరలో 12 వార్డుల్లో కమిటీలు ఏర్పాటు చేసి జేఏసీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు కృషి చేసిన జేఏసీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట జేఏసీ నాయకులు ఈరి భూమయ్య, నంగి కనకయ్య, సుంకోజు రజిత, నర్సయ్య, శ్రీనివాస్ ఉన్నారు. డాక్టర్ పరమేశ్వర్ గారికి నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం జేఏసీ అనేక ఉద్యమాలు నిర్ణయిస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మోసం చేసింది. రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గడప గడపకు తిరిగి కమిటీలు వేస్తాము. గడప గడపకు తిరిగి కమిటీలు వేస్తాము. ఈ ఉద్యమానికి ప్రజలు సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. చేర్యాల జేఏసీ సభకు నమస్కారం. నన్ను జేఏసీ పట్టణ కో కన్వీనర్గా ఎన్నుకున్నందుకు జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల పరమేశ్వర్ గారికి ధన్యవాదములు. గత 10 సంవత్సరాలుగా చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసము జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాము. రెవెన్యూ డివిజన్ కోసము బలోపేతం చేయాలని 12 వార్డుల నుంచి ప్రజలందరూ ఈ పట్టణ కమిటీలు నిర్వహిస్తాము. ఈ కమిటీలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జేఏసీని మన చర్యలు రెవెన్యూ డివిజన్ సాధించుకునే వరకు అందరూ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాము. జై జేఏసీ.